బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా డంకీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. గుర్తుండిపోయే సినిమాలను అందించిన దర్శకుడు రాజ్ కుమార్ హిరాని షారూక్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందిన డంకీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఇది తన మనసుకి బాగా దగ్గరైన కథ అని షారూక్ ఖాన్ స్వయంగా చెప్పడం ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. పంజాబ్ లోని ఓ చిన్న పల్లెటూరుకి చెందిన 5గురి కథ ఇది. తమ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఇంగ్లాండ్ వెళ్లాలని అనుకుంటారు. వీసా సంపాదించేందుకు అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. చివరికి వారిలో ఒకరికే వీసా వస్తుంది. దీంతో మిగిలిన వారు డంకీ ట్రావెల్ అంటే అక్రమ మార్గంలో ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి, ఇంగ్లాండ్ వెళ్లారా లేదా, అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, తిరిగి ఇండియా చేరుకున్నారా లేదా అన్న కథతో ఈ సినిమా రూపొందింది. ఆర్ద్రత నిండిన సామాజిక అంశాలు, హత్తుకునే భావోద్వేగాలు, అదే స్థాయి హాస్యంతో కట్టిపడేసే దర్శకుడు హిరాని ఈసారి కూడా అవే అంశాలకు ఏమాత్రం లోటు లేకుండా డంకీని తెరకెక్కించాడు. సూపర్ స్టార్ షారూక్ ఖాన్ స్థాయి మాస్ కి, ఆయన మార్క్ రొమాంటిక్ ఇమేజ్ కి ఏమాత్రం ప్రభావితం కాకుండా తనదైన శైలిలోనే ఈ కథను మలిచాడు హిరాని. నవ్విస్తూ, హృదయాలను బరువెక్కిస్తూ సాహసోపేతమైన డంకీ ప్రయాణంలో ప్రేక్షకుల్ని భాగం చేశాడు. ఇంగ్లాండ్ లో కథను మొదలుపెట్టిన దర్శకుడు ఆ తరువాత పంజాబ్ లోని పల్లెటూరులో ప్రేక్షకుల్ని లీనం చేశాడు. మన్ను, బగ్గు, బల్లీల కుటుంబాల నేపథ్యాలను, ఆ ఊరికి హర్దీప్ సింగ్ రావడానికి గల కారణాన్ని ఆవిష్కరిస్తూ సన్నివేశాల్ని మలిచాడు. వాళ్ళంతా కలిశాక వీసా ప్రయత్నాలు, ఇంగ్లీష్ నేర్చుకోవడం, డంకీ రూట్ లో ఇంగ్లాండ్ కు వెళ్లాలని నిర్ణయించుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇందులో సుఖీ కథ హృదయాల్ని కదిలిస్తుంది. సెకండ్ హాఫ్ లో డంకీ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు సినిమాకు కీలకంగా మారాయి. వలసదారుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో, ఎన్ని సాహసాలు చేయాలో, వెళ్ళాక విదేశాల్లో వారి బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. వీసా కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇంగ్లీష్ రాదని తిరస్కరిస్తే పంజాబీ రాకపోయినా ఇక్కడ బతుకుతున్నారు కదా, అప్పట్లో మన భాష నేర్చుకునే ఆంగ్లేయులు ఇండియాకు వచ్చారా అంటూ పాత్రలు సంధించే ప్రశ్నలు ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం భావోద్వేగాలే కీలకం. తాప్సీ, షారూక్ ఖాన్ ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో ఆ జంట మధ్య సాగే ప్రేమ నేపథ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది. కథలోని భావోద్వేగాలు, సునిశిత హాస్యం ఆకట్టుకున్న కథనంలో పెద్దగా మ్యాజిక్ కనిపించదు. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగిపోతూ ఉంటుంది. తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి పెద్దగా అనిపించదు. పఠాన్, జవాన్ లాంటి మాస్ మసాలా యాక్షన్ సినిమాల తర్వాత షారూక్ కి ఇలాంటి సున్నితమైన కథలో చూడడం బాగా అనిపిస్తుంది. ఆయన నటనని మరో కోణంలో ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. మాట తప్పని జవాన్ హర్దీప్ సింగ్ పాత్రలో షారూక్ ఒదిగిపోయాడు. ప్రథమార్థంలో ఎంత హుషారుగా కనిపించి నవ్వించాడో సెకండ్ హాఫ్ లో అంతగా భావోద్వేగాలను పంచాడు. తాప్సీ పాత్రకు తగ్గ ఎంపిక అనిపిస్తుంది. మన్ను పాత్రలో ఆమె చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. వీరంతా ఒక ఎత్తైతే విక్కీ కౌశల్ పాత్ర మరో ఎత్తు. పరిధి తక్కువైన కథలో కీలకం. ఈ పాత్రలో విక్కీ చాలా బాగా నటించాడు. బొమ్మన్ ఇరానీ పంజాబీ ఇంగ్లీష్ ట్యూటర్ పాత్రలో ఒదిగిపోయాడు. సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలకి ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు. లుట్ ఫుట్ గయా అనే హుషారైన పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. మిగిలిన పాటలన్నీ కథలో భాగంగానే వస్తాయి. అమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కనికా తిల్లాన్ రాసిన ఈ కథలో భావోద్వేగాలు ఉన్నాయి. కథనం పరంగా మరిన్ని మెరుగులు అవసరమేమో అనిపిస్తుంది. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంచక్క ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అసభ్యతకు తావు లేకుండా ఉంది. సినిమాలో ఎవరికి కావాల్సిన అంశాలు వారికి ఉన్నాయి. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో పాటు వలసదారుల పడే ఇక్కట్ల గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు.